చిన్న గుంటలు ఏంటిది నీళ్ళు అక్కడ వాటర్ చిన్న గుంటలా వాటర్ ఉంటుంది చిన్న ఆడు అదే సిమెంట్ పెట్టి పోటీ చేసినా కూడా వాటర్ వస్తున్నాయి. ఇట్లా ఉంటే ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తేనే శివ లైట్ బంద్ చేస్తేనేమో అది లైట్ బంద్ చేయమా ఇప్పుడు శివ కనిపిస్తుంది. అన్ని బంద్ చేయి, లోపలిది బంద్ చేయి, లోపల పక్కది బంద్ పక్కది బంద్ చేయి, అది కూడా బంద్ చేయి. ఇప్పుడు నీడ కనిపిస్తుంది. ఈ నీడ శివ మా ఇదకి ఫోటో కావాలి. ఇప్పుడు సూర్యుడు వెనక ఉన్నాడు, వెనక సైడ్ ఉన్నాడు, అక్కడ పడాలి కదా. అది కూడా గుడే కదా సేమ్, కానీ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. పెద్దగా ఉంటాడు శివయ్య. ఆ శివుడు కనబడడు చూడండి, డార్క్ ఉంటాడు. సరిగ్గా చూడు కనిపిస్తాడుగా విగ్రహాన్ని ఇక్కడ కనబడుతుంది. చూడుగా కింద ఎవరో కనబడతలే దేవుడు మొత్తం. ఆడ ఏమైనా కనబడుతుందా? ఇక శివలింగం ఉంది కానీ పైన లేదు. కనిపించిందా? డార్క్లో అబ్జర్వ్ చేయాలి. మ్యాక్సిమం కనిపిస్తుంది కదా శివ. లైట్ ఇక్కడ కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది. వేసి ఉంచు అట్లా. ఇవి ఉంటాయని ధ్వంసం చేసారు అన్నట్టు అప్పట్లో. ఇప్పుడు వేసారు, ఇంత మంచిగా చేసారు కానీ అప్పుడైతే ఇంత దారుణంగా ఉంటుండే తెలుసా, ఏముండపోతుండే. శివయ్యనే చాలా చాలా కొట్టే ఈడ కొట్టే లోపల ఆడ కొట్టలే లోపల కొట్టద్దన్నారా? ఈడ కొట్టే తెలియదు. అందరూ పెడతారు మరి. నంది అవి చూడు, ఈ నందికి అని ఉన్న తలకాయ అన్నీ ఖరాబ్. ఇంకా పెట్టిండే ఈ నంది ఉండే లోపల, ఇప్పుడు ఉన్న కాడ ఈ పెద్ద నంది. ఈ నంది చూడు ఎట్లా చేసారు, అన్నీ ఖరాబ్ చేసి. మంచి మంచి విగ్రహాలు అన్నీ దోషం చేశారు. అట్లా లేదు ఇట్ట కానీ హనుమంత్ గుడి కూడా ఉంది, మంచిగా ఉంటుంది. చెట్టు స్తంభం, దుష్ట స్తంభం, అదే నాకు నోరు తిరుగుతలేదు కానీ ఇలా పెడతామని ఆగిరు. అప్పుడు మళ్ళీ ఎందుకు ఆపిరు. మస్తు నేను వచ్చి కూడా 5 ఏళ్ళ పైన అవుతుంది. మస్తు ఉండే అప్పుడు, బాగుండే. మొత్తం ఆగమాగం చేసారు కానీ ఇప్పుడు కొంచెం మంచిగా చేస్తారు, ఇంకా చేయాలి. ఇంతే, ఇంకేం లేదు. నువ్వు అట్లకెళ్ళే తీసుకునేది ఉండే ఫోటో, మస్తు వస్తుండే. గుడి మొత్తం ఇందాక గోపురం అర్జున్ ఉన్నాడు, గుడి ఇట్లా అడ్డం మస్తు. मैं फोटो काला